ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఇక ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసి మూవీ ఏదో భారీ సౌండ్తో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేసినట్లు ఉంటే కళ్ళు మొత్తం హోల్ స్క్రీన్కి రాసిచ్చేసాను. చూస్తుండగా నాకు అర్థమైంది అది ఒక హాలీవుడ్ పిక్చర్ అని. అంతే, అప్పటి వరకు ఉన్న విసుగు ఈసారి మౌంట్ ఎవరెస్ట్ మీద కూర్చుంది. తెలుగు సినిమాలు చూస్తే ఏం పోయే కాలం, లవర్స్ అంటే చాలు ఓ హాలీవుడ్ సినిమాలకు వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడం. ఎంచక్క మురారీనా ఒక్కడునో లేక మన్మధుడు మైల్ స్టోన్ మన టాలీవుడ్లో పెట్టుకొని హాలీవుడ్ చూసి చేస్తారే. సుదీప్తో పాటు మిగతా వచ్చిన లవర్స్ని కూడా ఓ రౌండ్ వేసుకొని నీరసంగా చంప కింద చేయి పెట్టుకుని చూస్తూ కూర్చున్నా. సరే, ఒక 10 నిమిషాలు పేర్లు పడేంత వరకు బోరింగ్గానే ఉండింది. ఆ తర్వాత పాపం సుదీప్ నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి, నా కోసం ఖర్చు పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం చేయాలనిపించి ఓసారి చూద్దాం అసలు ఏముందో, ఇంతవరకు హాలీవుడ్ ట్రై చేయలేదు కదా మనం అని చెప్పి దాని వైపే చూస్తూ ఉన్నాను. అది ఒక యాక్షన్ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంట. అప్పటికప్పుడే సస్పెన్స్ పెట్టేస్తారు, ఆ తర్వాత వచ్చి మళ్ళీ హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు. ఏం సినిమారా బాబు అన్నట్టు కొంచెం తొంగి సుదీప్ని చూశాను. నేను అటువైపుకు తిరగగానే వీళ్ళిద్దరూ లవ్ జర్నీకి వెళ్ళిపోయారు. కళ్ళు తిప్పుంటే ఒట్టు వాళ్ళిద్దరూ. సుదీప్ అయితే ఒక్కసారి నా వైపు ఎలా చూస్తున్నాడో తెలుసా, ఈవిడొచ్చి మధ్యలో మా ఆనందాన్ని చెడగొట్టింది అన్నట్టు. అందని జున్ను ముక్కని ఓనర్ దగ్గర పెట్టుకుంటే బొజ్జు కుక్క పిల్ల ఎలా చూస్తుంది. చిచ్చి, పోలికేం బాగాలేదు. హహా, మేకపిల్ల. సుదీప్ని మేకపిల్ల అనుకున్నా. మేకపిల్ల కోసం తెచ్చిన మేతని ఓనర్ వేయకుండా తన దగ్గర పెట్టుకుని ఉంటే ఆ చిట్టి మేకపిల్ల ఎలా చూస్తుందో అలా చూస్తున్నాడు నా వైపు. ఈ లత అనవసరంగా నన్ను పిలిచింది అనుకుంటూ ఇంటర్వెల్ వరకు కష్టంగా టైంపాస్ చేశాను. పర్లేదు, అప్పుడప్పుడు చూడంగా మన టాలీవుడ్ అంత రేంజ్ కాకపోయినా కూడా ఆ సినిమా ఏదో బాగానే ఏడ్చింది. బ్రేక్లో సీట్ ఎక్స్చేంజ్ అవుదామని నేను లేస్తూ ఉంటే మేడం మీరు కూర్చోండి అన్నాడు సుదీప్. ఒక్క చూపు ఇలా చూశానంతే. అదే సిస్టర్, మీరు కూర్చోండి, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను, మీకు ఓకే కదా. పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ అనగానే సినిమాకు వచ్చి అవి కాకపోతే చికెన్ లెగ్ పీస్లు మటన్ మండీలు తింటామా అనుకుని ఓకే ఓకే అన్నట్టు తలూపాను. 5 నిమిషాల్లో వెళ్ళి అవే తీసుకుని వచ్చాడు. ఇంకా అక్కడే కూర్చుంటే నాకు సిగ్గు మౌనం లేమీ లేనట్టే. అందుకే ఫస్ట్ లత నొప్పించి ఆ తర్వాత సుదీప్కి అక్కడ బాగాలేదని చెప్పి వాళ్ళిద్దరికీ స్పేస్ ఇచ్చి 2 సీట్స్ తర్వాత నేను కూర్చున్నానన్నమాట. అమ్మయ్య, ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉంది, వాళ్ళను డిస్టర్బ్ చేయలేదన్న అపరాధన భావన తొలగిపోయింది కదా. అంటే సీట్ మారడానికి బలమైన కారణం ఇంకొకటి ఉందిలేండి. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, అది అంతా విరాట్ బాబు పని అని. సో రిమైనింగ్ 1.5 అవర్ వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి నేను కాసేపు ఫోన్ కెలుక్కుంటూ కాసేపు మూవీ చూస్తూ అలా ఎంజాయ్ చేశాను. మూవీ అయిపోయాక వద్దు అంటుంటే కూడా సుదీప్ లంచ్ కోసమని చెప్పి మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని. వివి రెస్టారెంట్ అంట. వావ్, చాలా బాగుంది. పెద్ద ప్లేస్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేలాగా సూపర్గా ఉంది రెస్టారెంట్. నాకైతే బయట నుండి నచ్చేసింది. లోపలికి వెళ్ళాము. ఒక మంచి టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఆర్డర్ చేయండి సిస్టర్ అంటూ నా చేతికి మెనూ ఇచ్చాడు సుదీప్. నేనా ఆర్డర్ చేయాలి, మీరే చేసేయండి ఏదో ఒకటి అని చెప్తే నో సిస్టర్ మీరే చేయండి అన్నాడు. చికెన్ 65, చికెన్ లాలీపాప్, చికెన్ బర్గర్, చికెన్ పిజ్జా అండ్ ఎగ్ ఆమ్లెట్స్ తెమ్మని చెప్పాను అని చెప్పేదానికి రీజన్ మేడం అన్న విసుగొకటి. ప్రతిసారి నన్ను హైలైట్ చేయడం ఒకటి నచ్చక అన్నీ ఆర్డర్ చేసేసాను. నా వైపు అదో రకంగా ఆశ్చర్యం అద్భుతాలు చూసినట్టు ఫేస్ పెట్టాడు సుదీప్. లత అయితే నా చెవిని కొరికేసింది. వసుధ, కాలేజ్లో 1/2 కేజీ లంచ్ బాక్స్ తెచ్చుకొని అందులో 1/2 కేజీతో నాతోనే తినిపిస్తాం, ఇప్పుడు ఇన్ని ఆర్డర్ ఇస్తున్నామని దానివైపు చూసి అంతే చిన్నగా మీ ఆయన డబ్బులు అయిపోయే చేయంలే అని మూతి తిప్పి అక్కడ పెట్టిన బిజినెస్ మ్యాగజైన్ చూడడంలో బిజీ అయిపోయాను నేను. కాసేపటికి మేము అదే నేను ఇచ్చిన ఆర్డర్ అన్నీ వచ్చేసాయి. వాటిని చూస్తేనే కళ్ళు ఆనందిస్తే కడుపు వాంటింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నేను తింటే నేను కూడా చికెన్ అయిపోతానేమో అనిపించింది.
ఫస్ట్ ఒక ప్లేట్లో 2 పీసెస్ తీసుకొని అలా అలా టేస్ట్ చేశాను. అదేందో 2 పీసెస్కే నా కడుపు పైకి వచ్చేసి ఇంకా తినలేనన్నట్టుగా అయిపోయింది. పిజ్జా వంక చూశాను. కళ్ళేమో ఏ పండు తినే తినే అంటుంది, కడుపేమో ఇంకొక ముక్క లోపలికి వచ్చినా కూడా నేను బర్న్ అయిపోతా అని వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి సైలెంట్ అయిపోయాను నేను. బిల్ తీసుకొచ్చి సర్వర్ ఇవ్వగానే ఫస్ట్ చూసింది నేనే. ఎంత వచ్చింది అంటే దాన్ని చూసి అవాక్కై సుదీప్ వైపు చూశాను. సుదీప్ చిన్న చిరునవ్వుతో దాన్ని అందుకొని సర్వర్ వైపు చూశాడు. అసహనంగా నా నోట్లో నుండి వచ్చిన పేరు విరాట్. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను వెంటాడకుండా ఉండలేని పేరు విరాట్ అయిపోయింది. అయినా ఈ సుదీప్ గురించి తెలిసినా నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం భావ్యం కాదేమో. బయట చూస్తేనే నాకు డౌట్ వచ్చింది, కానీ క్లారిఫై చేసుకోవాలని అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను. ఇంకేముంది, సుదీప్ ఎవరో తెలిసే ఉంటుంది. సో వచ్చిన మేము కూడా విరాట్ మనుషులమే అని అనిపిస్తుంది. సుదీప్ ఒక చిరునవ్వు నవ్వగానే ఓకే చేసేసాడు. సో బిల్ క్యాన్సిల్ చేసేసాడు మేనేజర్. రెస్టారెంట్లో చేసినవన్నీ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫ్రీ అయిపోయిండు. అయినా వివి అంటే విరాట్ వర్మనా లేదా వర్మ విమలనా లేదా వర్మ విరాటా లేకుంటే విమల విరాటా? నా క్లారిటీకి అడుగుదామని సుదీప్ని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ సుదీప్ ఎక్కడున్నాడు నా ముందు? ఫోన్ కాల్ వస్తే మాట్లాడడంలో బిజీ అయిపోయాడు. నువ్వు నీ డేటింగ్ కోసం నన్ను పిలుచుకొచ్చావా లేక ఇక్కడ లేని నా ఫియాన్సీతో డేటింగ్ చేసుకోమని నన్ను తీసుకొచ్చావా అని లతని విసుగ్గా అడిగితే అది అమాయకంగా నా కోసమే వచ్చామని చెప్పింది. చూస్తూ ఉంటే పాపం దానికేం అర్థం కాలేదేమో. నా ఫ్రస్ట్రేషన్ చూసి ఏమైంది వస్తుందా అని అమాయకంగా అడిగింది నన్ను. ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలా? తప్పదు. నా క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేయక తప్పదు అని చెప్పి మొత్తం చెప్పాను. అవునా, నిజంగా నాకు తెలియదు. రెస్టారెంట్ అంటే నార్మల్ అనుకున్నాను, కానీ ఇది మీదే అని తెలియదు అని చెప్పింది. ఉండాల్సిందే ఇది. బాహుబలి 1 సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తే 3R అర్థం చేసుకున్నట్లు నేనొకటి చెప్తే ఇది ఏ రకంగా రెస్టారెంట్ నాదే అంటుంది ఈ పిచ్చిలతో అనుకుంటూ జాలిపడుతూ చూశాను. అంతలో సుదీప్ రానే వచ్చాడు. జనరల్గా నా కోపం వీళ్ళ మీదే చూపించాలి వాళ్ళ మీదే చూపించాలని అట్లాంటి పిచ్చి స్ట్రాటజీస్ మనకేం లేవు. దూసుకుపోవడమే బ్రేక్స్ లేని ట్రైన్ లాగా. అందుకే సుదీప్ రెస్టారెంట్ ఎవరిది అని అడిగాను. మేడం తెలుసు కూడా అడుగుతారా అని బిక్కమొహం వేశాడు. తెలుసు కాబట్టే అడుగుతున్నాను, చెప్పు అన్నాను నేను. మీదే మేడం అని బిక్కమొహం వేశాడు సుదీప్. మళ్ళీ మాదే అంటే విరాట్దేనా ఇది కూడా అని అడిగాను. అవునండి బాబు అవును, కానీ ఇది మీది కూడా. వాట్? ఈసారి గొంతు కోసిన మేకలాగా అరిచాను నేను. మేడం సార్ ఏ బిజినెస్ చేస్తా కూడా మీరందులో 50% షేర్ హోల్డర్ మీరు ఉంటారు మేడం. ఈ రెస్టారెంట్కి కూడా మీరు ఓనర్ అని చిన్నగా మరో తెలిసిన బాంబు పేల్చాడు. బాప్రే, ఈ విరాట్కి ఖచ్చితంగా పిచ్చి లేచింది. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. ఏంది అనవసరంగా నా అంతరాత్మ ఘోష పెట్టింది అని నువ్వు గమ్మునుండు. నీకేంటి మధ్యలో పని? లోపలికి వెళ్ళిపోవని దాన్ని పంపించేసి నాన్న సుదీప్ నా బ్యాక్గ్రౌండ్ ఏంది అని అడిగాను. ఎక్కడికి పోతున్నా కూడా విరాట్ పేరే వస్తుంది అంటూ. మేడం మీరు అనుకున్నట్టు మరీ అంత లేదు మేడం. సార్ చేసే ప్రతి బిజినెస్లో మీకు 50% షేర్ తీస్తారు అంతే. సార్కున్నవి కొన్ని బిజినెస్ మాత్రమే. బెంగళూరులో అయితే ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అండ్ ఇక్కడ సార్ వాళ్ళ ఫాదర్ కోసం ఈ రెస్టారెంట్ ఇంకా హోటల్ ఉన్నాయి. అవి మీ పేరు మీద కూడా ఉన్నాయి అని చెప్పాడు. అంటే వీఫీ అన్న దానికి అర్థం అని డౌట్గా అడిగాను నేను. వసుధ విరాట్ మేడం అన్నాడు సుదీప్. అంతే. అసలు ఈ సంభ్రమాచార్యాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఐ కాంట్. నాకు అసలు తెలియడం లేదు. బాబోయ్, సర్వింగ్కి పెట్టిన ఐస్ వాటర్ గ్లాస్ మొత్తం ఎత్తేసా. వీటన్నింటినీ భరించలేక నువ్వు మీ సార్ దగ్గర ఎప్పటి నుంచి పిఏగా చేస్తున్నావు అన్నాను. నేను యాక్చువల్లీ పాస్ట్ 3-4 ఇయర్స్ నుండి సార్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ సార్కి పర్సనల్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను అని చెప్పాడు. ఓహో అవునా అంటూ మా విరాట్కి నమ్మకం కలగనిది ఎవరిని ఇంత పెద్ద వర్క్లో అలర్ట్ చేయడలే అనుకుంటూ చిన్నగా నవ్వాను నేను. పాపం నాకు లతను చూస్తే కొంచెం జాలనిపించింది. దాని డేటింగ్ మధ్యలోకి నేను వచ్చేసాను కదా, ఎలాగలాగా రానని చెప్పి ఉంటే బాగుండేదేమో అని. అంతలో ఫోన్ వస్తున్నట్టు యాక్ట్ చేసి పక్కకెళ్ళిపోయాను నేను. 5 నిమిషాల తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ లత,
కాల్ చేశాడు డాడీ, అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పాను. ఇలాగన్నా వాళ్ళకి టైం దొరుకుతుందేమో అనేసి. పద వసుదా, వెళ్ళిపోదామని అది కూడా లేస్తుంది. దాని కల్మషం లేని ఫ్రెండ్షిప్కి ఎప్పుడో ఫిదా అయిపోయాను ఫస్ట్ డేలోనే. ఎప్పుడూ నా కోసం ఆలోచిస్తుంది. సుదీప్ కూడా పదండి మేడం, డ్రాప్ చేస్తాను మిమ్మల్ని అన్నాడు. టైం చూస్తే 2కి దగ్గరలో ఉంది. వాళ్ళ ప్రైవసీ పాడు చేయడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ నా కోసం మీ స్పేస్ సాక్రిఫైస్ చేయకండి అని చెప్పి సుదీప్ వద్దు అంటే మాత్రం విరాట్కి చెప్పి డే అండ్ నైట్ వర్క్ ఇప్పిస్తా అని బెదిరించి వాళ్ళకి బాయ్ చెప్పి కాలేజ్కి రావడానికి ఆటో ఆపి ఎక్కేసాను నేను. నా దగ్గర ఆటోకి డబ్బులున్నాయా? ఆటోలో వీరా వస్తే ఎలా ఉంటుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.